హల్లెలూయా. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయంలో మన ద్వారా మహిమ పొందుటకు మనము ఆయనడలా కృతజ్ఞత కలిగి ఉందుముగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుంటకు ఆయన నామాన్ని హెచ్చించుటకు కృప చూపునుగాక. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టి ఉన్నప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్టాయను. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయువాడు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాము. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. వివాహము కాని వారు, నాకు పెళ్లి కాలేదని బాధపడేవారు ఈ వాగ్దానమును బట్టి దేవుడే మీతో మాట్లాడుతున్నాడని, ఏకాంగులను సంసారులుగా చేయువాడు దేవుడే తన సహాయం అందించునుగాక. దేవుని వాక్యము నమ్మదగినది, ఆత్మీయులను దేవుడు అనుగ్రహించును. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు భూమి వణకెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. దేవుని కాపుదలలో, దేవుని ఆశీర్వాదంలో దేవుని పిల్లలు ఉందురుగాక. దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో ఆత్మీయంగా వర్ధిల్లుదురుగాక. దేవుని ప్రజలకు దేవుని సహాయము సమృద్ధిగా కలుగును. ఎవడు నలిగిన హృదయం గలవాడై దీనుడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించును. నీకు అన్ని విషయములలో సదుపాయములు కలుగజేయును. దేవుని మాటను స్త్రీలు ప్రకటించాలి. గొప్ప సైన్యముగా ఉందురు. నీవు దేవుని సైన్యంలో నిలబడాలి. దేవుని సేవ కొరకు దేవుని మాట ప్రకటించుటకు ఆటంకములలో నుండి బయటకు రావాలి. ధైర్యంగా ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. దేవుని వాక్యముతో మన హృదయం నింపుకొని ఆయన ఎదుట మన హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థించాలి. స్తుతియాగం అర్పించి మన మార్గములను సరళం చేసుకోవాలి. నా ప్రాణప్రియుడవైన దేవా యేసయానికి స్తోత్రం. ఆత్మీయ పెండ్లి కుమారుడా దేవా యేసయానికి స్తోత్రం. బ్రద్దలైన కొండ అయిన యేసయానికి స్తోత్రం. లోయలలో పుట్టు పద్మము అయిన దేవా యేసయానికి స్తోత్రం. షారోను పొలములో పూయు పుష్పము అయిన దేవా యేసయానికి స్తోత్రం. కర్పూర పూగుతులతో సమానుడవైన దేవా యేసయానికి స్తోత్రం. గోపరసమంత సువాసన గల దేవా యేసయానికి స్తోత్రం. అతి కాంక్షణీయుడవైన దేవా యేసయానికి స్తోత్రం. 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన దేవా యేసయానికి స్తోత్రం. యేసయ్య నోరు అతి మధురము దేవా యేసయానికి స్తోత్రం. నా ప్రియుడు ధవళవర్ణుడు దేవా యేసయానికి స్తోత్రం. యేసయ్య నీవు రత్నవర్ణుడవు దేవా యేసయానికి స్తోత్రం. దేవా ప్రకాశమైన వేకువ చుక్క నీకు స్తోత్రం కలుగునుగాక. దేవా యేసయ్య జల్దరు వృక్షమా నీకు స్తోత్రం. నా ప్రియుడా ఇర్రి వలెనున్న దేవా యేసయానికి స్తోత్రం. నా దేవా లేడి వలె ఉన్న దేవా యేసయానికి స్తోత్రం. దేవా కన్యకలు నిన్ను ప్రేమించుచున్నారు దేవా యేసయానికి స్తోత్రం. దేవుని స్తుతియాగం అర్పించుటకు కృప చూపినందుకు దేవునికి స్తోత్రం. మన స్తుతియాగం అంగీకరించి మన మార్గము సరళము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెహోవా నిత్యము మాతోనే ఉండుము దేవా. ప్రభు స్తుతినందునుగాక. అనుదినము మా భారం భరించుచున్నావు దేవా, నీకు స్తోత్రం.
దేవా, నీవే మాకు రక్షణకర్తవై ఉన్నావు. దేవా, మా పక్షమున పరిపూర్ణ రక్షణ కలుగజేయు దేవుడివై ఉన్నావు. దేవా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా, లోకరక్షకుడా, నీకు స్తోత్రం. అనుదిన వాక్యము ప్రతి వారి హృదయంలో నింపండి ప్రభువా. గ్రహించి అనుసరించుటకు కృపచూపుము దేవా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని కనికరించుము దేవా. వారి హృదయం తెప్పరిల్లునట్లుగా, వారి ప్రాణము తెప్పరిల్లునట్లుగా నీ వాగ్దానములతో నింపుము దేవా. ఈ దినమంతా మాతోనే ఉండండి ప్రభువా. నీ ప్రజలను ఆశీర్వదించుము. నీ గొప్పతనముతో నింపుము దేవా. గొప్ప బలమును ఆరోగ్యమును దయచేయము దేవా. దేవా, నిన్ను స్తుతించుటకు లెక్కించలేనన్ని మేళ్లను చేశావు ప్రభువా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉన్నతమైన దీవెనలు దయచేసావు దేవా. నీవిచ్చిన గొప్ప ధన్యతను భాగ్యంగా ఎంచి నిన్ను కలిగిన జీవితంతో నిన్ను గణపరుస్తున్నాము దేవా. నా భారమును నీవు మోస్తున్నావు దేవా. నీవు నడిపించే త్రోవలో నేను నడుస్తాను దేవా. నీ పరిశుద్ధాత్మ కార్యము ప్రతి వారి జీవితంలో జరిగించుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మా చింతలు భారము నీ మీద వేసి ఆనందంతో సంతోషంతో నిన్ను గణపరచుటకు కృపచూపుము దేవా. క్రీస్తు యేసు ప్రభువా, నిన్ను బట్టి మేము కృతజ్ఞత కలిగి ఉందుము. ఐక్యత, సమాధానము, నెమ్మది దయచేయము దేవా. విశ్వాసముతో పరిశుద్ధతలో పరిపూర్ణులగుటకు కృప దయచేయము దేవా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.